దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి 10 వచనాలను చదువుకుందాం. Psalm 103 first 10 verses. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దేవుడి వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సమయంలో మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించేందుకు, ఆరాధించేందుకు ఇక్కడ మనం చేరి ఉన్నాం. దావీదు ఎలా తన ప్రాణాన్ని తనను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాడో దేవుణ్ణి స్తుతించేందుకు, ఆరాధించేందుకు, మొదటి 10 వచనములను మనం ధ్యానించుకుంటూ, ఈ కీర్తనలోని మొదటి 10 వచనాలను ధ్యానించుకుంటూ ఈ సమయాన్ని ఆయనకు మహిమార్థంగా గడపడానికి ఇష్టపడతాం. ఈ కీర్తన దేవుడు నాకు చూపెట్టినప్పుడు మొదటగా నాకు వచ్చిన తలంపు ఒక మాటతో ఈ వాక్య ధ్యానాన్ని మొదలు పెట్టుదాం. అదేంటంటే, ఈ కీర్తనను మనం గమనిస్తే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ మొదలు పెట్టబడి ఉంది. చివరికి కీర్తన చివరిలో మనం చూస్తే తిరిగి అదే మాటతో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని కీర్తనను ముగించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది, ఈ కీర్తన ఒక మనిషి జీవితం అనుకుంటే ఆ మనిషి జీవితం దేవుణ్ణి స్తుతించడంతో మొదలై దేవుణ్ణి స్తుతించడంతోనే అంతమయ్యే ఒక పరిస్థితి. అందుకే ఈ జీవితం అనేది ఆయనను స్తుతించడానికి ఉండే ఒక సిద్ధపాటు. అది మాత్రమే, ఇంకా దేనికి, ఇంకా వేరే ఏ ఉద్దేశము ఈ జీవితానికి లేదు, ఉండదు, ఉండకూడదు. ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయగలగడమే మన జీవితాలకు పరమార్థం. ఇది అర్థం చేసిన హృదయం ఎప్పుడూ ఆయనను స్తుతిస్తుంది, ఎప్పుడు ఆయనను స్తుతించడానికి సిద్ధంగా ఉంటుంది, ఎప్పుడు దానికోసం ప్రయాసపడుతుంది, ఎప్పుడు ఆ సమయం కోసం పరుగులు తీస్తుంది. అలాంటి ఆ పరుగులు తీసే జీవితం, ఆ ప్రయాసపడే జీవితం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇది మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉన్నాం, ఎంతో సంతోషం, దేవునికి స్తోత్రం. కానీ మన ప్రయాస ఎటువైపు ఉంది, మన పరుగు ఎటువైపు ఉంది? ఈరోజు మనము ఒకసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఇక వాక్యంలోకి వెళ్తే
మొదటగా మనం చూస్తూ ఉన్నాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాటలు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను స్తుతించు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేయాలి. స్తుతించడం అంటే ఏంటి? స్తుతించడం అంటే దేవుడు మన కోసం చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పడం. ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని అభ్యర్థించడం. ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను హెచ్చించడం, ఘనపరచడం. ఈ మూడు కలిసినదే స్తుతి, ఆరాధన. అందుకనే ఈ సమయం దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఈ సమయాన్ని మనం ఎవరము నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సమయం మన జీవితంలో ఒక భాగం కావాలి. ఇంకా చెప్పాలంటే ఇదే మన జీవితం కావాలి. ఎందుకంటే ఇదే మనకు మంచిది, ఇదే మనకు శుభమని వాక్యం చెబుతూ ఉంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించడం మనకెంత శుభము, ఎంత మేలు. అందుకోసం మన మనసులను సిద్ధం చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకొక విషయం, ఎలాంటి పరిస్థితుల్లో స్తుతించాలి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా. యోబు జీవితం మనకు తెలుసు. ఒకే రోజు అతని 10 మంది పిల్లలు, అతనికున్న సర్వస్వము సమస్తము కోల్పోయినప్పుడు అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నిజంగా ఆ మాట చెప్పింది విన్నప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. మనకు ఏ చిన్న బాధ కలిగినా, ఏ చిన్న నష్టం జరిగినా మనం దేవుణ్ణి స్తుతించలేని పరిస్థితి. అన్ని బాగున్నా చేయలేని పరిస్థితి. అది ఇంకా మంచిది, అది మన గొప్పతనం, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ యోబు ఏం చెబుతూ ఉన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇదే కదా నిజమైన సిద్ధపాటు. ఇక్కడ ఇంకొక మాట మనం గుర్తుంచుకోవాలి. స్తుతి పెదవులకు పరిమితం కాకూడదు. అది హృదయాంతరంగంలో నుంచి నిష్కపటంగా పెళ్ళుబికి రావాల్సిన ఒక ఆరాధన. అదే నిజమైన స్తుతి, ఆరాధన. అలాంటి స్తుతి, ఆరాధన చేయడానికి మన హృదయాలను మనము సిద్ధం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాంటి ఆరాధనకు మూలం, ఆధారం ఆయన పరిశుద్ధ నామం. ఆ నామాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ నిత్యం కోట్లాది దేవదూతలు, కెరూబులు, శరాపులు, ఆ పరలోక సైన్య సమూహము, ఈ సృష్టి సమస్తము ఆయనను కీర్తిస్తూ ఉండగా నా మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అది మన భాగ్యం. మనం అర్థం చేయలేకపోతూ ఉన్నాం. ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎంతో మందికి దొరకని ఒక గొప్ప సమయం ఇది. దానిని బట్టి అది మనకు అనుగ్రహించిన ప్రభు యేసు క్రీస్తు నామమున స్తుతిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని కీర్తనకారుడు తన మనసును సిద్ధం చేసుకుంటున్నాడు, తన ప్రాణాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయనను స్తుతించు. ఈ పని చేయాలంటే ముందుగా ఆయన మనకేం చేశాడో అర్థం కావాలి. ఇది అర్థం చేయలేని హృదయం
ఎప్పుడు సనుగుతుంది, గొనుగుతుంది, ఆయనను ప్రశ్నిస్తుంది. అర్థం చేసిన హృదయం తప్పక ఆరాధిస్తుంది. ఎందుకంటే దానికి ఇంకొక మార్గం లేదు. దేవుడు మనకేం చేశారో అనేది మనం అర్థం చేసిన వేళ ఇంకో ఆలోచనకు లేదు మనకు చోటు. ఆయనను స్తుతించడం, ఆయనను ఆరాధించడం తప్ప ఇంకా మన నోటి నుండి ఏది రాదు. ఈరోజు మనం ఆయనను హృదయపూర్వకంగా స్తుతించలేని ప్రతి పరిస్థితి, ఆయనను మనం అర్థం చేయలేని పరిస్థితినే చూపెడుతుంది సంగమా. ఇక్కడ ఒక మాట మనకు మనం ఎవరికి వారం చెప్పుకోవడానికి ఇష్టపడదాం. చాలా మందిలో ఒక ప్రశ్న ఉంటుంది. కొంతమంది దానిని బయటికి చెబుతూ ఉంటారు, మరి కొంతమంది చెప్పలేక దానిని దాచుకుంటూ ఉంటారు. అదేంటంటే, దేవుడు నాకేం చేశాడు? ఇది ఎవరము కాదనలేని నిజం. ఎందుకంటే ఈ ప్రశ్న లేని, ఈ ఆలోచన లేని వారు ఎవరు ఉండరు. అందరూ ఏదో ఒకప్పుడు, ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక పరిస్థితుల్లో ఈ ఆలోచన చేసిన వారమే, అడుగు ముందుకు వేసి ప్రశ్నించిన వారమే. సంగమా, ఈ ప్రశ్న నీలో నాలో ఉందంటే, ఆయన నాకేమి చేశాడనే ప్రశ్నించే నీ హృదయాన్ని ఈరోజు తిరిగి నువ్వు ప్రశ్నించాలి. ఆ ప్రశ్న ఏంటి అంటే, ఆయన నీ కోసం ఏం చేయలేదు. అప్పుడు అర్థమవుతుంది ఆయన నీ కోసం, నా కోసం, మన కోసం ఏం చేశారు అనేది. ఒకటే మాట, ఈ ప్రశ్న అడగడానికి, ఆయన నాకేం చేశారని మనం అడగడానికి జీవంతో మనం ఉన్నామంటే ఇది ఆయన ఇచ్చిన జీవమే. అన్నీ నీ కోసం చేశారు ఆయన. నీకంటే ముందుగా నీకు కావలసిన సృష్టినంతటిని ఏర్పాటు చేశారు. నీ జీవితంలో సమస్తము ఆయన చేసినదే. ఆయన చేయనిది నీలో ఏదైనా ఉందా? ఎలా నువ్వు ఆయనను ప్రశ్నించేవానిగా ఉంటూ ఉన్నావు? అన్నిటికీ లెక్కలు కట్టే ఓ మనిషి, ఒక ప్రశ్న నీకే. ఈరోజు గాలి లేకుండా మనం ఎవరము బ్రతకలేని పరిస్థితి. మనం ఇంతకుముందు కూడా ఈ లెక్క ఒకసారి చూశాం. హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలంటే తక్కువలో తక్కువ గంటకు 300 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒక రోజుకు 7,200 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 26 లక్షలు, 26 లక్షల పైగా. మన జీవితకాలం 60 సంవత్సరాలు అనుకుంటే దానికి దాదాపు 16,000 కోట్లు. కానీ నేడు మనం గాలి కోసం చెల్లించేది ఎంత? ఇలా నీవు అనుభవిస్తున్న ప్రతి దానికి లెక్కలు కట్టి చూడు. అప్పుడు అర్థమవుతుంది దేవుడు ఏం చేశారు, ఏం చేస్తున్నారు. ఒకవేళ నీవు అన్నిటికీ లెక్కలు కట్టగలవేమో, కానీ నీవు లెక్క కట్టలేనిది మాత్రం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఆయన నీ కోసం, నా కోసం చిందించిన ఆ రక్తం. అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మన కోసం ఆ రక్తాన్ని ఇచ్చారు. వాక్యం మన పరిస్థితిని చూపెడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం
మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒక్కసారి అర్థం చేద్దాం సంగమా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కోసము ఇవన్నీ చేసి ఉన్నారు. మనం బలహీనంగా ఉన్నప్పుడు, మనం పాపులుగా ఉన్నప్పుడు, మనం ఆయన శత్రువులుగా ఉన్నప్పుడు, మనం నశించిపోయేవారిగా ఉన్నప్పుడు ఆయన తన ప్రాణమును బలిగా మనకు బదులుగా ఇచ్చి నిన్ను నన్ను వెతకి రక్షించి ఉన్నారు. ఇది విన్న తర్వాత ఇప్పుడు నువ్వు ప్రశ్నించగలవా, దేవుడు నాకేం చేశాడని? ఇంకా దావీదు దేవుని మేలులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఆయన మన అపరాధములను క్షమించేవాడు. క్షమాపణ ఇతర దీవెనలన్నింటికి, ఇతర ఆశీర్వాదాలన్నింటికి పునాది అని చెప్పవచ్చు. ఎందుకంటే క్షమాపణ లేకుండా ఏ దీవెన మనం పొందలేము, ఏ ఆశీర్వాదాన్ని మనము సొంతం చేసుకోలేము. ఉదాహరణకు ఆరోగ్యము, సంపద అన్నీ ఉండి ఆయన చేత క్షమింపబడలేని జీవితం మనకుంటే మన గమ్యం ఎక్కడ ఉంటుంది? నిత్య మరణమే, నిత్య నరకమే. దేవుని వాక్యం చెబుతోంది, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఆయన సిలువలో కార్చిన ఆ రుధిర ధారలే మన అతిక్రమములను తుడిచివేశాయి, మన అపరాధములకు క్షమాపణను కలిగించాయి. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదని వాక్యం చెబుతూ ఉంది. ఆ క్షమాపణ లేదంటే మనం ఎక్కడ ఉండేవారం? ఎక్కడికి చేరేవాళ్ళం? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా చెప్పగలుగుతామా ఆయన నాకేం చేశాడని? ఇంకా మనం చూస్తే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించేవానిగా ఉన్నాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను, నిత్య మరణముకు తప్ప దేనికి అర్హత లేని మనలను, కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము ఏది మనలను పరిశుద్ధపరచలేనప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆ నిత్య మరణం నుంచి విమోచించి ఉన్నారు. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది. అంతేకాదు కరుణా కటాక్షములను కిరీటముగా ఆయన ఉంచుతున్నాడు మనకు. ఈ లోకంలో ఏ కిరీటము కంటేనూ అత్యంత శ్రేష్టమైన కిరీటము ఆయన కరుణ, ఆయన కటాక్షం ఈరోజు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే ఇవ్వగలదు అది. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావని కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఈరోజు మనమున్న ప్రతి పరిస్థితి ఆయన మనకు ధరింపజేసిన కిరీటములే. మనకు ఘనతను తీసుకొని వచ్చేవి ఆయన ఇచ్చిన క్షమ, ఆయన ఇచ్చిన కరుణ, ఆయన చూపే కటాక్షము. ఈరోజు ఏదైతే నీ గొప్ప అని అనుకుంటున్నావో, ఏదైతే నీ సమర్థత అని
దెబ్బలు చచ్చుకుంటున్నావో, ఏదైతే నేను పొందుతానని ఆశపడుతూ ఉన్నావో, ఆ సమస్తము ఆయన కరుణ, ఆ సమస్తము ఆయన కటాక్షము. అది అనుగ్రహించబడుతుంది నీ జీవితంలో అంటే అది ఆయన కృప. దీనిని కాదనగలవా? ఇప్పుడు చెప్పగలవా ఆయన నాకేం చేశాడని? ఇంకా మనం చూస్తే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుతున్నాడు. 5వ వచనంలో దావీదు భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు ఆయన చేసిన మేళ్లను బట్టి. గతించిన కాలం మన జీవితంలో ఎప్పటికీ తిరిగి రాదు. దినాలు గడిచే కొలది వృద్ధాప్యం ముంచుకొస్తుంది తప్ప కోల్పోయిన యవ్వనం ఏ రోజు తిరిగి రాదు. కానీ వాక్యం ఏం చెబుతుంది అంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్టు అని చెప్తూ ఉంది. వాక్యం చెబుతూ ఉంది అంటే అది సత్యం. పక్షిరాజు కోల్పోయిన యవ్వనం తిరిగి పొందుకుంటాము. అవును, వాక్యం చెప్పేది ఏదైనా వాస్తవమే. మనం ఇంతకు ముందు కూడా ఈ పక్షిరాజు గురించి విని ఉన్నాం. ఈ పక్షిరాజు మాత్రంలో ఉండే ఒక ప్రత్యేకమైన లక్షణం, అది 40 సంవత్సరాలు జీవించి వృద్ధాప్యంలోనికి చేరుతుంది. ఆ సమయంలో అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఈకలన్నీ పెరికి వేసుకుంటుంది, తన గోర్లన్నీ పెరికి వేసుకుంటుంది, తన పదునైన ముక్కును బండకేసి బద్దలు కొట్టుకుంటుంది. అలా రక్తపు మడుగులో ఏ విధమైన ఆహారం లేకుండా చాలా రోజులు ఉండిపోతుంది. ఆ తర్వాత ఆ సమయంలో కోల్పోయిన వాటి స్థానంలో కొత్త ఈకలు, గోర్లు, ముక్కు పొందుకుంటుంది. దానితో పాటు నూతన యవ్వనం, బలము తిరిగి పొందుకొని మరలా మరొక 30 సంవత్సరాలు జీవిస్తుంది. ఆ తర్వాత అది మరణం అవుతుంది. ఇది మనం ఇంతకు ముందు కూడా విని ఉన్నాం పక్షిరాజు గురించి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పక్షిరాజు నూతన బలం పొందాలంటే ఈ శ్రమలన్నీ తానే పడాలి, తనకు తానే నలగగొట్టుకోవాలి. కానీ నీకు నాకు నూతన బలము, నూతన యవ్వనము ఇవ్వడానికి నీ బదులుగా, నా బదులుగా మన ప్రియ రక్షకుడైన యేసయ్య నలగగొట్టబడ్డాడు, శ్రమపడ్డాడు. ఆ కలువరి శిలువలో తన విలువైన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నీ శ్రమలో ఆయన పడ్డాడు, నీ శిక్ష ఆయన భరించాడు. ఇప్పుడు కూడా అడగడానికి ధైర్యం ఉందా ఆయన నాకేం చేశాడని? ఇంకా ముందుకెళ్తే, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. ఇజ్రాయేళ్లను ఐగుప్తు దాస్యం నుంచి ఎట్లా విడిపించారో, మోషేను ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క మార్గములను ఎలా తెలియజేశారో, దేవుని యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలను వారికి ఎలా చూపించారో మనకందరికీ తెలుసు. బాధపరచుబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును, బంధింపబడిన వారిని విడుదల చేయును అని కీర్తనకారుడు 146వ కీర్తనలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఐగుప్తు అనే బందీ గృహంలో బందీలుగా 430 సంవత్సరాలు వారు అనుభవించిన బాధలు ఎంతో వర్ణనాతీతం. ఆ బాధలన్నింటి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనానులో వారిని ప్రవేశపెట్టాడు. అలాగే ఈ లోకమునకు, పాపమునకు సాదృశ్యమైన ఆ ఐగుప్తు నుంచి సాతాను చేతిలో బందీలుగా తరతరాలుగా జీవిస్తున్న మనలను ఆయన విడిపించి ఉన్నారు, తన మార్గంలో నడిపించి ఉన్నారు. ఆ సాతాను బంధకాల నుండి ఆ ప్రభు యేసు తన శిలువ మరణం ద్వారా మనల్ని విడిపించి పరమ కనానుకు చేరడానికి మార్గాన్ని సిద్ధం చేసి ఉన్నారు. అంతేకాదు, ఆ మార్గంలో అనుక్షణం మనకు కాపరిగా ఉంటూ నడిపిస్తూ ఉన్నాడు.
లేదంటే ఏ రోజో మనం తప్పిపోయేవారం, ఏ రోజో ఆ వేటగాని చేతిలో చిక్కుపడిపోయి నశించిపోయేవారం, నరకానికి చేరేవారం. ఇప్పుడు చెప్పగలమా దేవుడు నాకేం చేశాడని? యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని దయ సంపూర్ణమైనది. ఇజ్రాయెల్ అరణ్యంలో సనుగుతూ ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయినా ప్రతి పరిస్థితి యందు వారి అవసరతలు తీరుస్తూ వారిని ముందుకు నడిపించేవానిగా ఉన్నారు. ఈరోజు మనమేం తక్కువ తినలేదు, అంతకు రెండింతలు ఎక్కువగా ఉన్నాం. దేవుడు ఎన్ని మేలులు చేసినా ఏ కృతజ్ఞత మనలో లేదు. కృతజ్ఞత పక్కకు పెడితే ఆయన చేసిన దానితో ఏ తృప్తి లేదు మనలో. మన జీవితాలు అంతే. భక్తి చేస్తూ ఉన్నాం, కానీ ఆ భక్తిలో భయం లేదు, సంతృప్తికి చోటే లేదు. అయినా ఆయన దయాళుడు కాబట్టి మనల్ని ఈ రీతిగా జీవింపజేస్తూ ఉన్నారు. ఆయన దీర్ఘశాంతుడు. ఇజ్రాయెల్ జరిగించిన ప్రతి పరిస్థితిని ఆయన సహించేవానిగా ఉన్నారు. మన జీవితాలు కూడా అంతే. ఇజ్రాయెళ్లను పోలే మనం జీవిస్తూ ఉన్నాం. అయినా కూడా ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. క్షణ క్షణం ఆయన గాయాలను రేపేవారిగానే ఉంటూ ఉన్నాం. ప్రతి క్షణం ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాం. ఒక్క క్షణం ఆయన కన్నెర్ర చేస్తే ఏమవుతుందో తెలుసా? ఊహించడానికే ఎంతో భయానకమైనది. ఈరోజు ఆయన సహనాన్ని చులకన చేస్తూ ఉన్నాం. ఏ పశ్చాత్తాపం మనలో లేదు. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాం. పరివర్తన అనేది కనబడని పరిస్థితి. అయినా కూడా ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. నీవు నేను నశించిపోకుండా ఉండడానికి, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఏ అర్హత లేని మనం నిర్మూలం కాకుండా నేటి వరకు నిలిచి ఉన్నామంటే అది ఆయన కృపనే. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అని విలాప వాక్యము 3:22లో మనం చూస్తాం. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మనతో ఉంటుంది కాబట్టి మనము ఎన్ని తప్పులు చేసినా నిర్మూలం కాకుండా ఉంటున్నాం. అలా అని మనమేం మంచివారమని అనుకోవద్దు సంగమా. మన ఆలోచనలకు, మన ప్రవర్తనకు, మన పద్ధతులకు, మన పాపాలకు, అసలు మనకు నిజంగా ఈరోజు మనం అనుభవిస్తున్న సమస్తముకు పొందడానికి అర్హత ఉందా? ఏ మాత్రము లేదు. ఏ రోజో నశించి నాశనమై నామరూపాలు లేకుండా పోవాల్సిన వారం. కానీ ఇప్పుడు ఉన్నాం. ఇలా ఉన్నామంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత. అందుకే మనం నిర్మూలం కాకుండా ఉంటున్నాం. ఇప్పుడు ప్రశ్నించగలమా ఆయన నాకేం చేశాడని? చివరి 2 వచనాల్లో మనం చూస్తే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. మన పాపాలను బట్టి దేవుడు మనకు సంపూర్ణ శిక్ష విధిస్తే మనందరము నరకంలో ఉంటాం. ఎవ్వరము తప్పించుకునే వారం లేము.
ఎజ్రా గ్రంథంలో మనం చూడవచ్చు ఒక మాట, ఎజ్రా 9:13లో, అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలుగజేయగా. ఈ మాటను మనం అర్థం చేయాలి. కొంచెమే శిక్ష ఆయన మనకిచ్చి ఉన్నాడు. నిజానికి ఖడ్గము, కరువు, తమ దేశము పట్టణాలు ప్రజలపై గొప్ప వినాశనము, పరాయి దేశంలో దాస్యం అనే శిక్షలు మాత్రమే ఇజ్రాయెల్కు ఆయన అనుగ్రహించారు. ఎజ్రా దృష్టిలో ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, ఇది వారికి రావాల్సిన శిక్ష కన్నా తక్కువే. ఏదైతే వాళ్ళు బాధలు అనుభవించానని చెప్పుకుంటున్నారో అవన్నీ తక్కువే. నిజంగా దేవుడు వాళ్ళు చేసిన అపరాధాలను వాటన్నింటినీ లెక్క పెడితే ఇంకా ఎంతో ఘోరమైన శిక్ష పొందే ఒక పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. ఈరోజు మనం కూడా ఇది అర్థం చేయాలి. ఈరోజు మనం చేసే తప్పులకు, ఈరోజు మనం చేసే పాపాలకు, ఈరోజు మన ప్రవర్తనకు ఒక్కసారి నిజంగా దేవుడు శిక్ష అనుగ్రహించేవాడుగా ఉంటే మనం ఎక్కడ నిలబడలేని పరిస్థితి. కొంతమంది అనుకుంటారు దేవుడు చేసే పనులు, శిక్షలు, ఆయన ఇచ్చే శిక్షలను అన్యాయం అని అనుకుంటారు. నిజానికి వారు చేసిన వాటికి ఇది ఎంతో తక్కువ. దీనికే ఇంతలా బాధపడుతూ నాకే ఇలా ఎందుకని నిష్ఠూరం పడే పరిస్థితుల్లో ఒక్కసారి మనం ఆలోచించాలి. నీవు చేసిన అపరాధములకి సరైన సంపూర్ణమైన శిక్ష వేస్తే నీ పని ఏమయ్యేది? నీ ప్రశ్న ఎటుపోయేది? అయినా ఏ భయం లేకుండా నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావంటే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. అందుకనే ఈరోజు నువ్వు మిగిలి ఉన్నావు. ఆయన కోపిస్తే దాన్ని నువ్వు తట్టుకోగలవా? ఆయన నీతో వ్యాజ్యమాడితే నీవు ఆయన ముందర నోరు తెరవగలవా? ఏమిటి నీ పరిస్థితి? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నోరు తెరిచి ప్రశ్నించు, ఆయన నాకేం చేశాడని. అర్థం చేద్దాం సంగమా. ఇప్పుడు మనం ప్రశ్నించవలసింది దేవుడు నాకేం చేశాడని కాదు, మనకు మనం ప్రశ్నించుకోవలసిన సమయం ఇది. దేవుని కోసం నేనేం చేశాను? ఆయన కోసం మనం ఏం చేయగలం? ఆయన మన కోసం ప్రాణాన్ని ఇస్తే బదులుగా మన ప్రాణాన్ని కోరేవాడు కాదు. ఆయన చేసిన మేళ్లకు ప్రతిఫలం కోరేవాడు కాదు. ఆయన కోసం మనం ఏం చేయగలం? నేను చేయగలిగింది ఏదైనా ఉందంటే అది విరిగి నలిగిన హృదయంతో ఆయన చెంత చేరి మన కోసం ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనను స్తుతించగలగడం ఒక్కటే. అదే ఈరోజు మనం చేయగలిగేది. అదే ఈరోజు మన ఆరాధన. అలాంటి ఆరాధన కోసం మన హృదయాలను సిద్ధపరచుకుందాం, ఆరాధన చేసుకుందాం.